ఇతరులను చూస్తే విశేషతలు చూడండి. ఏవైతే లోపం వారిలో కనబడుతూ ఉందో అది వాళ్ళు చూసుకుంటారు. దాన్ని తీసేసుకోవాలో, దాన్ని కాల్ చేసేయాలో, దాన్ని అగ్ని సంస్కారం చేయాలో, యోగాగ్నిలో భస్మం చేయాలో, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీరు ఆ లోపాలు చూడకండి, మీరు వారి విశేషతను చూడండి. ఎవరి పురుషార్థపు ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందు బాగా చెత్త కనపడింది అనుకోండి, చూడగానే యాటిట్యూడ్, అబ్బో వీళ్ళంతా చెత్త అని అనుకోకండి, యాటిట్యూడ్ ఫామ్ చేసుకోకండి. వాళ్ళ లోపల నుండి క్లీనింగ్ చేసుకుంటూ చెత్త అంతా ఇంటి ముందు కుప్ప పెట్టారు. ఇంకేం తెలుసా? ఆ ముందున్న చెత్తను చూసి మీరు అబ్బో ఎంత చెత్త అని యాటిట్యూడ్ ఫామ్ చేసుకుంటే లోపల నుండి క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత క్లీనింగ్ చేస్తూ వస్తున్నప్పుడు బయటకు వచ్చేసరికి ఎక్కువ అవుతుంది కదా చెత్త. ఇప్పుడు ఒక్క సెకండ్లో ఏం చేస్తారు, మనం అటు వెళ్ళగానే ఆ చెత్తనంతా ఒక సెకండ్లో ఎత్తేసి తీసి పడేస్తారు. అప్పుడు వాళ్ళ మొత్తం క్లీన్గా కనబడుతుంది. కానీ మనం ఆ బయట కనిపించిన చెత్తను చూసి వీళ్ళే చెత్త, అమ్మో ఎంత చెత్త కుప్ప ఉందో అని అనుకుంటే పొరపాటుది. వాళ్ళ క్లీనింగ్ నడుస్తుంది లోపల, వాళ్ళు క్లీనింగ్ లో ఉన్నారు ఆ రోజంతా. ఆ క్లీనింగ్ చేసుకుంటూ బయట పెట్టారు ఆ చెత్తను, అంతేగాని ఎప్పటికల్లా లేదు. కానీ మన దృష్టి ఆ రోజు పడడంతో మనం వాళ్ళ మీద యాటిట్యూడ్ ఫామ్ చేసుకుంటాం. వాళ్ళంటేనే చెత్త, వాళ్ళది ఎప్పుడు చెత్తే, ఇంకెప్పటికీ చెత్తే అని అనేసుకుంటాం. కానీ వాళ్ళ ఆ చెత్తను ఒక సెకండ్లో తీసేశారు. అందుకే ఎవ్వరి విషయాలలో మనం వెళ్ళి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది ఫామ్ చేసుకోవద్దు. వాళ్ళ పురుషార్థపు ప్రయాణంలో వాళ్ళు అన్ని లోపాలను తొలగించుకుంటూ ఉన్నారు. తొలగించుకునే టైంలో కొన్ని బయటపడతాయి, లోపలున్నవి బయటికి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? అవి పోవటానికి వస్తున్నాయి. కానీ మనం దాన్ని చూసి వాళ్ళు ఇలాంటి వాళ్ళలో కూడా ఇది ఉంది అనుకుంటే మనమే మోసపోతాం.